ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియోస్ చూడండి. నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇక్కడ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేయాలి. హాస్టల్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో అక్కడ కనిపిస్తుంది చూడండి వైన్ షాపు. సేమ్ ఇంకా అక్కడ నుంచి ఇలా స్ట్రైట్ అయిపోతుంది ఈ దారి అనేది. ఇప్పుడు రోడ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఈ రోడ్లో అయితే జర్నీ చేయాలన్నమాట ప్రతిరోజు. ఇక్కడ ఇటువైపునే పల్లెలు వాళ్ళంతా తోడు టౌన్లోకి రావాలంటే ఈ రోడ్డు మార్గం గుండానే రావాలా. చూడొచ్చు కారు గుంతలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో చిన్న క్లారిటీ అనమాట. అందరూ ఆటో మీదే అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ సబ్స్క్రైబర్లుగా కామెంట్లు కాకుండా ఇట్లా బయట. సో హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆటో అయితే డ్రైవ్ చేశాను ఇవాళ కూడా. సో 2 days అయితే వీడియో రికార్డ్ చేయలేదు. సో ఎగ్జాక్ట్గా 1:14 అయితే అయిందనమాట టైము. సో లంచ్ చేసి ఇప్పుడైతే వచ్చేసా. మార్నింగ్ కూడా డ్రైవ్ చేసా కానీ రికార్డ్ అయితే చేయలేదు, వర్షం పడుతూ ఉన్నింది. సో కెమెరా అయితే మర్చిపోయి ఇచ్చా, అందుకే రికార్డ్ చేయలేదన్నమాట. సో ప్రస్తుతానికి షాప్ దగ్గర అయితే ఉన్నాను. చూడండి ఈ షాపు ఓనర్దే ఈ ఆటో అనేది. సో ఇక స్టార్ట్ చేద్దాం. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఆటో గ్యాస్ ఆటో స్టార్ట్ అవ్వాలంటే న్యూట్రల్ చేయాలా. న్యూట్రల్లో ఉంటేనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే చేసా. జస్ట్ ఇక్కడ కీ ఉంటుందన్నమాట. ఆ కీ రైట్కి తిప్పామంటే స్టార్ట్ అవుతుంది వెహికల్ అయితే. న్యూట్రల్లో ఉండాలా, న్యూట్రల్లో ఉంటేనే స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చా. తర్వాత ఆటో కూడా అయితే డ్రైవ్ చేసా. ఆటో డ్రైవ్ చేసేటప్పుడే రవి బాయిలర్స్ది అమౌంట్ కూడా అయితే కలెక్ట్ చేసుకున్నాను. వెహికల్ లోడ్కి పంపించడానికి డీజిల్ అమౌంట్ ప్లస్ లోడ్కి ఇవ్వడానికి. రివర్స్ వెళ్ళాలంటే ఇక్కడ కింద లెవర్ అయితే ఉంటుంది సీట్ కింద. ఆ లెవర్ని పైకి ప్రెస్ చేసిన తర్వాత గేర్ వేసుకొని సో రివర్స్ అయితే వెళ్ళాలా. ఈ న్యూట్రల్ లేకుండా ఉన్నా సరే కింద లెవర్ లాగినా కానీ యూజ్ లేదు. సో న్యూట్రల్ అయితే ఉండాలి, గేర్లో ఉండకూడదు వెహికల్. మనం రివర్స్ గేరు వేయాలంటే, రివర్స్ గేర్ లివర్ లాగాలంటే. ఇప్పుడు లివర్ అయితే మళ్ళీ డౌన్ చేసా. సో సేమ్ ఫస్ట్ గేర్లో అయితే పోయింది, దాంతోనే మూవ్ అవుతుంది అన్నమాట. పోయింది, రివర్స్ గేర్ రిలీజ్ అయిపోయి ఇప్పుడు మూవ్ చేస్తున్నాను. చూడాలా ఫస్ట్ పికప్ ఏది వస్తుందో. వీడియో లెంతీగా లేకుండా అయితే ట్రై చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. సో నాకు ఎంతవరకు రీచ్ అవుతుంది వీడియో అనేది అయితే తెలుస్తుంది. చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను, 600 వీడియోస్ ఎబో అయితే చేస్తున్నాను అనమాట. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియోస్ చూడండి. నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. సో అలా మన షాప్ దగ్గర నుంచి లక్ష్మీపేట దగ్గర నుంచి ఇంకా ఖాళీగా వస్తామంటే టోల్గేట్ దగ్గర అయితే డ్రాప్ వచ్చింది. టోల్గేట్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్తున్నారనమాట పెద్ద ఆయన. దాటుకోనే ఎంతమంది? 100 రూపాయలేనా? అట్లా దించుతారా? పోయినా గేట్ అయితే పడింది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసాం. ట్రైన్ పోయింది, గేట్ అయితే ఇస్తున్నాం. బ్యాక్ సైడ్ వీడియోలు అయితే చూడండి ఎంత మంది ఉన్నారు. అందరు కష్టాలు తీరాలంటే అండర్ బ్రిడ్జ్ రెడీ కావాలి. ఈ రూట్లో బ్రిడ్జిలు అయితే స్టార్ట్ చేశారు. ఇది పూర్తవడానికి ఇంకొక సంవత్సరం పడుతుందో. అది దాటుకునేదానికి ఒక 50 మీటర్లు ఉంటుంది అంతే కదా. దానికి ఇట్లా తిరుపుకొని ఒక 1/2 కిలోమీటరు, ఇటు ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ తోలాల తిరగాల. అది రోడ్ అన్నీ గుంతలే. అన్నీ ఉన్నాయి పల్లి, గుడిగుడ్డపల్లి అవి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసా. హాస్టల్ ఉంటుంది అనమాట. ఇక్కడ గవర్నమెంట్
డిగ్రీ కాలేజ్ ఉంది కదా, జూనియర్ కాలేజ్ రైల్వే స్టేషన్ దగ్గర. సో అక్కడ హాస్టల్ దగ్గర అయితే డ్రాప్ చేయేసా. సో మళ్ళీ రిటర్ను జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ అయ్యేదానికి ఆ పెద్ద నడచలేడని చెప్పి సో ఆటో అయితే పిలుచుకొచ్చారు. సో ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది, చూడొచ్చు. సో ఇదే అనమాట అండర్ బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ అయితే అక్కడ కాంక్రీట్తో మొత్తం అంతా రెడీ చేసి ఇక్కడ చూడండి ఐరన్ బీమ్స్ ఉంటాయి కదా, ఐరన్ బీమ్స్ అయితే పెట్టేసి ట్రాక్స్ని వాటి మీద సెట్ చేశారు. చూడండి ట్రాక్స్ని ఆ లైన్స్ పెట్టి సెట్ చేసి ఈ బీమ్స్ మీద ట్రాక్ ఉంటుంది. సో కింద అయితే ఆ కాంక్రీట్తో రెడీ చేశారు కదా ఒక బాక్స్ టైపు, అదైతే కొంచెం జరుపుకుంటూ అయితే వచ్చేస్తారు. సో ఇది కానీ రెడీ అయిందనుకో మనం అరౌండ్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ని అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు. సో జర్నీ అనమాట 1 కిలోమీటర్ జర్నీ అనేది రెడ్యూస్ అవుతుంది. చూడండి ఎంత దూరం ఉందో, అక్కడికి లాస్ట్కి వెళ్ళాలా గేట్ దాటడానికి. ప్లస్ గేట్ దాటడానికి ఏదైనా ట్రైన్ వచ్చిందంటే అదొక టైం వేస్ట్. సో అక్కడ కనిపిస్తుంది చూడండి వైన్ షాపు, సేమ్ ఇంకా అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ అయిపోతుంది ఈ దారి అనేది. అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రెడ్యూస్ అవుతుంది. సో వర్క్ అయితే జరుగుతుంది ఫాస్ట్గా. ఈ లైన్లో ఉన్న అన్ని అండర్ పాస్ వర్క్లన్నీ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఈ రోడ్లో అయితే జర్నీ చేయాలన్నమాట ప్రతిరోజు. ఇక్కడ ఇటువైపు పల్లెలు వాళ్ళంతా సో కోడూరు టౌన్లోకి రావాలంటే ఈ రోడ్డు మార్గం కూడానే రావాలా సో గేట్ దాటడానికి. సో గేటు పడినప్పుడు ఒక టైం వేస్ట్. సో ఏదైనా ట్రైన్స్ వచ్చాయంటే ప్లస్ ఈ రోడ్డు మీద జర్నీ చేయడం అరౌండ్ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇటు సైడ్ ఒక 1.5, అటు సైడ్ ఒక అంటే ఇటు సైడ్ ఒక 1 కిలోమీటర్ అరౌండ్ ఒక 800 మీటర్స్ అలా. సో అటు సైడ్ కూడా అదే విధంగా గేట్ కావతల. సో అదంతా అయితే మ్యాక్సిమం 1.5 కిలోమీటర్ మనము రెడ్యూస్ చేయొచ్చు జర్నీలో. అండర్ పాస్ కానీ రెడీ అయిందంటే చూడండి బైకర్స్ అంతా ఏ విధంగా వస్తున్నారో జిగ్జాగ్గా డ్రైవ్ చేస్తారన్నమాట గుంతలు తప్పియడానికి. అది కొన్ని ఆటోలు ఇక్కడ కూడా పోతున్నాయి చూడండి. ఈ గుంతల్లో రాలేక అటు సైడ్ పల్లికి వెళ్ళే వాళ్ళంతా అటు సైడ్ వెళ్తున్నారు. సో అక్కడ పోతున్నాయి చూడండి, ఒక 2 ఆటోస్ అక్కడైతే వెళ్తున్నాయి చూడండి. ఈ పాత్ హోల్స్ని క్లియర్ చేయలేక అటు అయితే వెళ్తున్నారు. సో అది చూడొచ్చు కారు గుంతలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఏం చేద్దామంటావు మరి? ఎట్లాగో సో దేవుడి దయ అనుకోవాలా. గేట్ పడలా రిటర్న్ వచ్చేటప్పుడు. సో వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ డ్రాప్ ఏదన్నా ఉంటే చూడాలా. ఇంకా వెహికల్ అయితే లోడ్కి పంపించడానికి టైం అయింది. సో అది కూడా వెహికల్ అయితే లోడ్కి పంపించేసి స్కూల్కి అయితే 3:30 కల్లా స్కూల్లో అయితే ఉండాలి. అది రిటర్న్ వస్తామంటే అంబేద్కర్ నగర్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ కాడికి వెళ్తాం. సో మా డ్రాప్ ఎస్బీఐ బ్యాంక్ కాడికి. చిన్న క్లారిటీ, ఎస్బీఐ దగ్గర అయితే డ్రాప్ చేసి ఇలా వస్తూ ఉన్నాను. అక్కడ ఒక 5 మినిట్స్ వెయిట్ చేశా కానీ ఎవరైతే రాలేదు. సో అందుకే ఎస్బీఐ దగ్గర నుంచి అయితే ఇలా వెళ్తూ ఉండా. సో చిన్న క్లారిటీ అనమాట. అందరూ ఆటో మీదే అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ సబ్స్క్రైబర్లుగా కామెంట్లు కాకుండా ఇట్లా బయట. సో ఈ ఆటో అయితే నాది కాదు, రెంట్కి తీసుకొని డ్రైవ్ చేస్తాను అనమాట. ఆటో తీసుకుంటే లాభమా నష్టమా, డైలీ ఏ విధంగా ఉంటుంది, కష్టం అనేది ఏ విధంగా ఉంటుంది తెలియాలని. సో అలా మా దాంట్లో రవి బాయిలర్స్లో విజ్డమ్ స్కూల్లో పనిచేస్తూ ఇలా పార్ట్ టైంగా ఏదైతే చేస్తున్నానో ఖాళీ సమయంలో సో ఎర్నింగ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, పికప్స్ డ్రాప్స్ ఏ విధంగా ఉంటాయి, ఏమన్నా ఎర్న్ చేయొచ్చా, గ్యాసు డీజిలు ఏదైనా సరే అది ఇన్కమ్ని అందిస్తుందా, అంటే గ్యాసు డీజిల్ పోగా మనకి ఎంత మిగులుతుంది అని అయితే చూడడానికి, ప్లస్ ఏ టైం నుంచి ఏ టైం దొరికితే ఎంత మిగలొచ్చు ఎలా ఉంటుంది అని అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం డ్రైవ్ చేస్తాను. ప్లస్ వీడియోస్
ఒక కంటెంట్ అనేది ఉండాలి కదా, ఏదో ఒక కంటెంట్. వెంకటేష్ రాజ్ జర్నీ అనేసి ఒక ఛానల్ ఒకటి ఉంది కదా మనకు, ఆ ఛానల్కి ఏదో కొద్దిగా ఉపయోగపడుతుంది కంటెంట్ అనేది. డైలీ బేస్ మీద డైలీ డ్రైవింగ్ ఏ విధంగా ఉంటుంది, జనాలు ఏదైనా క్యాప్చర్ చేయడానికి, ఏదన్నా మనకు ఇంట్రెస్టింగ్గా దొరికినప్పుడు క్యాప్చర్ చేయడానికి కెమెరా అయితే చేతిలో పట్టుకొని ఆటో అయితే డ్రైవ్ చేస్తున్నాను. సో మీకు కానీ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసి నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రాప్ ఏం రాలేదా అని ఇలా చిట్టూరు రూట్లోకి అయితే వచ్చా. ఇక్కడ నుంచి చందన్ సినిమా సరిపోదా శనివారం ఇక్కడ థియేటర్ దగ్గర డ్రాప్ చేసి చందన్ సినిమాస్ దగ్గర. సో మళ్ళీ రిటర్న్ అవుతున్నా. సో చిట్టివేల్ రూట్లో లాస్ట్లో బ్రిడ్జ్ దగ్గర నుంచి చందన్ సినిమాస్కి రైల్వే స్టేషన్ రూట్లో 20 రూపీస్ అంటే ఏంది, 30 అడిగితే ఏందన్నా 30 మేము ఎప్పుడు రాలేదా 20 అంటారు. ఈ విధంగా అయితే మా ఆటో డ్రైవర్లు ఓనర్లు బతకాల్సిన కష్టం. సో బతకాలంటే చాలా కష్టము. సో ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూద్దాము ఏ విధంగా ఉంటాయి అని అయితే ట్రై చేస్తున్నా. ఆఫ్టర్నూన్ టైము 2:30 అయితే అవుతుంది, 2:26 టైము. ఏమి డ్రాప్స్ కానీ ఏం లేవు. ఒక మార్కెట్ నుంచి బస్ స్టాండ్ వరకు అలా చిట్టివేల్ రూట్లోకి ఒక రౌండ్ అయితే వేసా. సో ఇక వెహికల్ అయితే వస్తుంది, మంగంపేట అయితే క్రాస్ అయిందంట అన్లోడ్కి వెళ్ళి. ఇంకా లోడ్కి వెళ్ళడానికి డీజిల్ అయితే పట్టించేద్దామని పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాను, ఇక్కడ రాఘవరాజపురం దగ్గరికి, హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరికి. సో డీజిల్ పట్టించి పంపించేసి తర్వాత మళ్ళీ రైడ్స్ అయితే కంటిన్యూ చేస్తాము. మళ్ళీ ఈ మధ్యలో స్కూల్ డ్యూటీకి కూడా పోవాలి. సో ఇక్కడైతే గణేష్ స్టాచ్యూస్, వినాయకుని బొమ్మలు అయితే రెడీ అయ్యాయి, చూడండి చూపిస్తాను. అంతా వచ్చి చూసిపోతున్నారు తీసుకోవడానికి. ఏ యాంగిల్లో కనిపిస్తుందా చూడండి, ఇప్పుడు చూడొచ్చు. అవి మొత్తం 2 బ్రిడ్జిలు అయితే ఉన్నాయన్నమాట. పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి లాస్ట్. సో బాడీ అంతా షేప్ అయితే అయిపోయింది, కానీ పెయింటింగ్ వస్తుంది కలర్స్గా. అదే పెట్రోల్ బంక్లో నుంచి అయితే బయట వచ్చేసాను. ఒక వెహికల్ కూడా అయితే లోడుకు పంపించేసా. కరెక్ట్గా 3 o'clock అనమాట టైము. స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలా, స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. 2:56 టైము. స్కూల్కి వెళ్ళేసి అక్కడ డ్యూటీ పూర్తి చేసుకొని మరి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేద్దాము మన ఆటో రైడ్స్. సో స్కూల్ డ్యూటీ అయితే ఇప్పుడే అయిపోయిందనమాట. సో వచ్చేసా 6:50 అయింది టైం, ఎగ్జాక్ట్గా 6:50 అయింది. స్కూల్ డ్యూటీ అయితే అయిపోయింది. సో ఆటో అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు రైడ్స్ ఏ విధంగా పడతాయో చూడాలా. మార్నింగ్ అయితే బాగానే ఉన్నాయి, కొద్దిగా వర్షం పడింది కాబట్టి షార్ట్ రైడ్స్ అయితే పడ్డాయి. దగ్గర రైడ్లు పడడంతో కొద్దిగా ఇన్కమ్ అయితే వచ్చింది, జనరేట్ అయింది. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడాలా. స్టార్ట్ చేస్తాను. లెట్స్ గో. లైట్స్ వేస్తాను చూడండి, ఇది ఎల్ఈడి లైట్స్ అయితే సెట్ చేసా, కొద్దిగా లైటింగ్ ఉండాలని నైట్ టైము. మాత్రం వెళ్ళుకుంటుందండి. అలా వస్తాం అంటే బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు రైల్వే స్టేషన్కి. సో అలా వచ్చి ఇక్కడ స్టేషన్లో పార్కింగ్లో అయితే వెయిట్ చేసా సీరియల్లో. సో ఒక 3 టికెట్లు అయితే వచ్చాయి శివాలయానికి అప్పలో. వేస్ట్ అనమాట రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేయడం లాస్ట్ మూమెంట్లో. నాకైతే 3వ సీరియల్ అయితే ఉన్నింది. సో 2 వెహికల్స్కి అయితే వచ్చారు ట్రైన్లో ఇంటర్సిటీకి, అందరూ నడిచిపోయే వాళ్ళే. సో నాకైతే ప్యాసింజర్ లేరు. సో రిటర్న్ అయితే ఎంటీ. సో టౌన్లో ఉన్నా కానీ ఆ 1 hour ఎంతో కొంత వచ్చుండేది. ఆడ వెయిట్ చేసి ఊరికే టైం వేస్ట్ చేసుకున్నాను. అరౌండ్ ఇప్పుడు 9 o'clock అయితే అవుతుంది, ఎగ్జాక్ట్గా 9:04 టైం అయితే. ఇక్కడితో రైడ్స్ అయితే క్లోజ్ చేస్తా. 9 o'clock అయితే అయింది, 9 above. సో రేపు మార్నింగ్ చికెన్ సెంటర్లో అయితే ఉండాలి, సండే కదా. ఇవాళ 31st, రేపు 1st అనమాట, 1st September. సో చికెన్ సెంటర్లో అయితే ఉండాలి సండే. సో అందుకనే కొద్దిగా ముందుగా వెళ్ళిపోతాం, లేదంటే 10 o'clock వరకు అయితే డ్రైవ్ చేద్దాం అనుకున్నా. కానీ సో ఇప్పుడైతే ఈ టైం అయింది, రేపు చికెన్ షాప్లో ఉండాలి కాబట్టి
త్వరగా గ్యాస్ పట్టించేసి అన్నకైతే ఇచ్చేయాలి వెహికల్. సో ఇప్పుడు గ్యాస్ పట్టడానికి వెళ్తాను అనమాట. ఇక్కడ సత్రం దగ్గర ఉంటుంది కదా, గోపాలరాజు పెట్రోల్ బంక్ అంటారు. సో అక్కడికైతే వెళ్తున్నాను, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి. కోడూరులో గ్యాస్ అంటే అక్కడే, ఇంకెక్కడా లేదు, వన్ అండ్ ఓన్లీ ఒకరి దగ్గరే గ్యాస్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. ఏ గ్యాస్ వెహికల్ అయినా సరే, కార్ అయినా లేదా ఆటో అయినా, ఇంకా లేటెస్ట్గా బైక్స్ అయితే వస్తున్నాయి, ఆ బైక్స్ కొన్నా సరే అందరూ అదే పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫిల్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది గ్యాస్. సో నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఎంత పట్టింది, నేను ఇవాళ ఎంత డ్రైవ్ చేశాను, ఎంత ఎర్నింగ్ వచ్చింది అనేది చూపిస్తాను. వీడియో వాచ్ చేయండి. వీడియో నన్ను నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. 600 వీడియోస్ ఎగో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఎన్నో వీడియోస్ పెట్టా కానీ రీచ్ అనేది లేదు, వ్యూస్ అయితే సరిగ్గా రావట్లే, సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా అంత ఊహించినంత అయితే లేదు. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసా. ఫస్ట్ కీ పెట్టేసి గ్యాస్ ట్యాంక్ దగ్గర ఉన్న డోర్ అయితే ఓపెన్ చేయాలా. ఇక్కడ హోల్ అయితే ఉంటుంది, హోల్కి ఈ నీడిల్ టైపు ప్లగ్ ఉంటుంది అనమాట. ఇది రిమూవ్ చేసి దాంట్లో అయితే గ్యాస్ ఫిల్ చేసి ఈ గన్ను అయితే పెట్టాలా. చూడు అన్న అయితే గ్యాస్ ఫిల్ చేసి గన్ను పెడుతున్నాడు. సో గన్ పెట్టి తిప్పాలన్నమాట. తిప్పామంటే గ్యాస్ ఫిల్ అయ్యేది వస్తూ ఉంటుంది. ఎంత ఫిల్ అవుతుంది, ఎన్ని కేజీలు అనేది చూపిస్తుంది, ఎంత అమౌంట్ అనేది పైన చూపిస్తుంది. చూడండి 196కి అయితే ఫుల్ అయిపోయింది గ్యాస్. సో 2 kg 49 grams అనమాట. సో కేజీస్లో చెప్పాలంటే అది ఎంత డ్రైవ్ చేశానో, ఎంత ఎర్నింగ్స్ వచ్చిందని అయితే చూపిస్తాను. అన్న దగ్గరికి వచ్చేసాను అనమాట ఆటో వేయడానికి. స్కూల్ వ్యాన్కి వెళ్ళి గ్యాప్లో ఆటో తోలితే 1 2 3 4 5 500 600 7 800 గ్యాస్ 200 పట్టింది కదా, అదొక 200 తీసేయండి, 800 తోలినట్టు. సో 600. దీంట్లో డ్రైవరు ఓనరు ఎవరన్నా రెంట్కి తీసుకొని తోలే వాళ్ళు 300 అట్లా ఎవరన్నా మాట్లాడుకుంటారు 350. వాళ్ళకి 350 ఇంకా డ్రైవర్కి ఏం మిగిలినట్టు, డ్రైవర్ ఎట్లా బతకాలా? ఒకవేళ కొత్త బండి తెచ్చాను అనుకో, ఫైనాన్స్ కట్టాలా. ఆ ఫైనాన్స్ కట్టి ఇంట్లో గడవడానికి ఈ అమౌంట్ ఏ విధంగా సరిపోతుందో నాకైతే అర్థం కావడంలా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నిన్నైతే గ్యాస్ బట్టి ఇంకా కరెక్ట్గా ఒక 160 ఏమో మిగిలింది. ఆ 160లో నేను అన్న హాఫ్ ఆఫ్ చేసుకోవాలనుకో, ఎంత అమౌంట్ తీసుకోవాలి, అంత ఏమంటారు, అంత వరస్ట్గా అయితే ఉన్నది. నిన్నైతే గ్యాస్ బట్టి ఇంకా 160 రూపీస్ మిగిలింది. దాన్ని ఏ విధంగా తీసుకోవాలా? ఓనర్కి ఏదైనా అమౌంట్ పే చేసే వాళ్ళు ఉంటారు డ్రైవర్లు, వాళ్ళకి 350 యానింగ్ ఇచ్చేయాలా. ప్లస్ ఏదైనా కొత్త బండి తెచ్చుకుంటే డ్యూ ఏ విధంగా కట్టాలా? డ్యూ కట్టాలంటే రోజుకు మినిమం ఎట్ట కాదన్నా కానీ 500 తోలితే డ్యూకి, ఇంటికి, అన్నిటికీ సరిపోతుంది. ఇప్పుడున్న ఆటోలకి, కోడూరులో ఉన్న ఆటోలకి ఏదైనా డ్రైవ్ చేసి 2 రూపాయలు పాకెట్లోకి వెళ్ళాలంటే చాలా కష్టము. మార్నింగ్ నుంచి చూడండి డ్రైవ్ చేసి 600, గ్యాస్ 200 పోతాయి. ఇంకా బండి అరుగుదల ఎంత, బండి మెయింటెనెన్స్ ఎంత, ఆయిల్ సర్వీస్ ఎంత, కిలోమీటర్స్ తిరిగేదాన్ని బట్టి మొదటి నుంచి తిరుగుతూనే ఉండాలి. ఏదో స్కూల్ వ్యాన్కి వెళ్ళిన మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours తీసేస్తే ఏం తోలినట్టు, ఏం ఎర్నింగ్ చేసినట్లు, వేస్ట్. చాలా కష్టం ఆటో వాళ్ళ పరిస్థితి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈయనే ఓనర్ అన్న, రాజా అన్న. సో ఏదో ఊరికే టైం పాస్గా ఉంటుందని చెప్పి ఏమన్నా ఆటో ఎట్లా డ్రైవ్ చేశానంటే, సో తీసుకెళ్ళు చూడు, నీకు ఎట్లా నచ్చితే అట్లా చెయ్యి, డ్రైవ్ చేసి చూడు, నువ్వు నేర్చుకున్నట్టు ఉంటుంది, దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి, అప్పుడు ఏదైనా ట్రై చేయాలని కొత్తది తెచ్చేదానికి అని చెప్పి ఆటో అయితే చేతిలో పెట్టాడు అన్న. ఓ థ్యాంక్స్. నో అన్నీ తెలుస్తున్నాయి, ఆటో పరిస్థితి ఏంది, దాని ఏ విధంగా ఉంటాయి ఇవ్వద్దు ఈ మాదిరి అయితే ఏంది. నిన్న వచ్చి ఇంకా ఘోరం అది. బాయ్, వీడియో లెంత్ ఇదే ఎక్కువ అయిపోతుంది. సో అందరికీ గుడ్ నైట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను పంచవుతారండి ఊళ్ళందరూ. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.